కాంగ్రెస్ పార్టీ మాకు నమ్మకం ద్రోహం చేశారు వాల్మీకుల్ని మమ్మల్ని బీసీ మన ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గారు వాల్మీకుల సమస్యల మీద మాట్లాడడం జరిగింది. అనేక దశాబ్దాలుగా వాల్మీకులు ఎస్సీ రిజర్వేషన్ సమస్య మీద పోరాటాలు చేసిన ఫలితంగా 2017లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాల్మీకులు ఎస్టీ రిజర్వేషన్ అంశాన్ని శాసనసభలో కేబినెట్లోన ఆమోదించి శాసనసభ తీర్మానం చేసి కేంద్రాన్ని పంపించడం జరిగింది. అదే తీర్మానాన్ని అప్పటి ప్రభుత్వం కాలయాపన అవడం వల్ల ఇప్పుడు ఉమ్మడి కూటమి ప్రభుత్వంలో బీజేపీ గవర్నమెంట్ అనుకూలంగా ఉంది కాబట్టి ఈ సందర్భంగా మన ప్రజాప్రతినిధులు కూడా అందరూ మద్దతు ఇస్తున్నారు కాబట్టి ఈ సందర్భంగా డాక్టర్ పార్థసారథి గారు వాల్మీకి తీర్మానంతోనే కాదు ఎస్టీ రిజర్వేషన్ కేంద్రంలో చట్టబద్ధత అయ్యే విధంగా చర్యలు తీసుకోవాల్సి కూడా సూచించినందుకు చెప్పినందుకు ఆయన ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం ఆదోని ప్రజలు వాల్మీకుల అందరి తరపున. అదేవిధంగా పక్క రాష్ట్రమైన డికే అరుణ గారు పార్లమెంటులో మాట్లాడడం జరిగింది కాబట్టి అటు ఉద్యమాలు చేసిన ఫలితంగా ఈ రోజు ప్రజాప్రతినిధులు కూడా మనకు వాల్మీకుల సమస్య ఉద్యమానికి మద్దతు ఇస్తున్నారు. ఈ ఎస్టీ అంశం అనేది కొత్తగా అడగడం లేదు. మేము ఎస్టీ రిజర్వేషన్ అనేది 1956 వరకు ఆంధ్ర రాష్ట్రం కూడా ఎస్టీలుగా ఉన్నాం. ఇది పునర్నిర్మాణం అంటే మనకు ఉన్నదాన్ని ఇమని అడుగుతున్నాం, కొత్తగా అడగడం లేదు. అప్పుడు ముఖ్యమంత్రి నీలం సంజయ్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మాకు నమ్మకం ద్రోహం చేశారు వాల్మీకుల్ని మమ్మల్ని బీసీ ఏగానో డివైడ్ చేసి తెలంగాణ మిగతా కొన్ని జిల్లాల్లో ఎస్టీలు గాను కొన్ని జిల్లాల్లో మైదాన ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ బీసీలుగా చేసి ప్రాంతీయ వ్యత్యాసానికి కారకులైన నీలం సంజయ్ గారు మాకు నమ్మకం ద్రోహం చేశారు. ఇప్పుడు ఉమ్మడి ఈ కూటమి ప్రభుత్వంలో మోడీ గారు కూడా కష్టంగా మా వాల్మీకుల మీద సానుకూలంగా ఉన్నారు కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి దీని అంశం మీద తీర్మానం చేసి కేంద్రాన్ని పంపించి ఈ ఎస్టీ రిజర్వేషన్ ఈ ప్రభుత్వంలోనే అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఉద్యమాలు కూడా అనేక వాల్మీకి సోదరులకు సంఘాలు ఎన్ని సంఘాలు ఉన్నప్పటికీ ఇప్పుడు ఉద్యమం చేసే అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఎస్టీ రిజర్వేషన్ అంశం మీద అనేక వాల్మీకి నాయకులు అందరూ కూడా ఈ ఉద్యమాన్ని కలిసి రావాల్సిందిగా కోరుతూ అదేవిధంగా ప్రస్తుత ప్రభుత్వానికి సానుకూలంగా ఉండి ప్రజాప్రతినిధులు కూడా కష్టంగా ఈ రోజు మీకు పదవులు వస్తున్నాయంటే వాల్మీకి జాతి నుంచి మీకు పదవులు వస్తున్నాయి. చాలా మందికి మీరు ఎస్టీ రిజర్వేషన్ అంశాన్ని ఇప్పుడు ఈ ప్రభుత్వం మీరు లేవనెత్తి కష్టంగా కేంద్రం మీద ఒప్పించి కేంద్రం మీద ఒత్తిడి తీసుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది కాబట్టి వాల్మీకి ప్రజాప్రతినిధులు అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం. జై వాల్మీకి. రామ్ భీమ్ నాయుడు, ఎక్స్ జెడ్పీటీసీ, వాల్మీకి సీనియర్ నాయకులు.